తీసుకోరా స్వామి. నీవేరా మూడు ఫస్ట్ శిశిరా నువ్వే ఇప్పుడు చూడు ఏరా అన్ని మధ్యలో పడేలా ఇంక 3 ఉన్నాయి బయట 3 ఇప్పుడు చెప్పిండ్రా అది కొట్టలో అబ్బా అదా తీయండి ఈ బిల్డప్ ఏం తక్కువ లేదు బాగా ఆడింది ఇప్పుడు నువ్వు ఆడప్పుడు చూస్తాం కానీ అబ్బా ఏం వేసినావరా ఎల్లో చూడప్పా గిరి తప్పలేదు మళ్ళీ మీరు మోసం అన్నారు లేదు లేదు లేప్పా ఈసారి ఎన్నేంట్రా రే నా దగ్గర అయిపోయింది 4 కప్పిరా పాటు ఏడన్నా పోతే పోనీ ట్యాండ్ ఎన్ని ఇప్పుడు ట్యాండ్ 2 3 5 ఆహా ఏయ్ మూడు చాలు ఇద్దరన్న మూడు రే నేను ఇప్పుడు ఎలా ఆడతానో చూడండి ఫస్ట్ నువ్వు ఆడరా చూడరా బదిలేకి ఎన్ని పన్నాయో ఇది ఇది వద్దు అంతే కదా పక్కరండి పిల్లలు డిక్టేషన్ బుక్స్ అన్ని తీసుకొచ్చిన టేబుల్ మీద పెట్టండి. సరే మేడం ఏ చందు ఫస్ట్ నువ్వు పెట్టరా. లేదు నువ్వే పెట్టు. అమ్మో లేదు ఇట్రా నువ్వు పెట్టు. నీ పెట్టు నువ్వు పెట్టు. ఎవరో పెట్టు ఇట్రా మళ్ళీ మేడం అరుస్తుంది. ఏం వినిపించలేదా త్వరగా పెట్టండి. రే చందు నువ్వు పెట్టరా. మేడం ఏ చందు ఫస్ట్ నువ్వు పెట్టినావు కదా ఈ లాస్ట్ లో కలిసి చేసేది. అవును బా మీరందరూ పెట్టలే కదా మీరందరూ పెడితే నా బుక్ కిందే కదా వచ్చేది. అమ్మని ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు. సరేలే ఇప్పుడు నేను పెట్టేసానుకో సిస్టర్ లాస్ట్ లో దొరుకుతుంది సరిపోతుంది. అమ్మని నేను ఇంట్లో పోయి పెట్టేస్తా లాస్ట్ నేనేనా సిస్టరా పోయి పెట్టుకో. టీచర్ మిమ్మల్ని హెడ్ మాస్టర్ పిలిచినారు రావాలంట. వస్తాను కదా. టీచర్ ఏ అలా చేసిన సైలెంట్ కూర్చోండి. నన్ను హెడ్ మాస్టర్ పిలుస్తున్నారంటే వెళ్ళేసి వస్తా. టీచర్ నేను క్లాస్ చూసుకుంటాలే. ఫస్ట్ నువ్వు సైలెంట్ ఉంటే నేర్చుకుని నువ్వే క్లాస్ లో సగం వల్లరి. టీచర్ అదా ఇంకా ఇదే కరెక్ట్ టైం. మన బుక్ తీసుకు కింద పెట్టేస్తా. చూడు చందుగాని బుక్ పైన పెడతా. చెప్తా నా బుక్ కింద స్వామి. మీరు నేను మార్చుకుంటున్నా. నేను మార్చలేనా. నా బుక్ కింద విద్యార్థి పైన. టీచర్ 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 నేను డిస్కషన్ పెట్టినాడు కదా ఆ బుక్స్ ఇవ్వండి టీచర్. ఇస్తాను మాకు గుర్తుంది. అబ్బా ఈ పాప ఆడ ఉండదు నేను జడపట్లేస్తున్నా. రే చందు పోయి స్టిక్ తీసుకురా పో. టీచర్ పోరా. తెస్తా టీచర్. నన్ను కొట్టించుకోవడానికి నేను స్టిక్ తెచ్చుకోవడం ఏంటో. ఈ రోజు ఒక్కొక్కరుకుంటుంది చూడు. నాకెన్నొస్తాయో ఏమో భయం వేస్తాంది. టీచర్ 30 లేదంట. అన్ని క్లాసులు అడిగావా. అన్ని క్లాస్ అడిగా టీచర్. అవునా నేను తెస్తా టీచర్. ఈ రోజు టీచర్ చేతులు అయిపోయి ఇదిగో టీచర్. ఏరా అట్లా పోయి ఇట్లా వచ్చి స్టిక్ లేదంటావా. ఇప్పుడు బుక్స్ ఇస్తా చూడు. అమ్మో నాకు మూన్నట్టుంది. రే ఫస్ట్ నీదే. నువ్వు మళ్ళా నా ముందు తిరుగు. 10 కి 0. జీరోనా టీచర్. టీచర్ ఏంది రాసినావు. నా తలకాయ రాసినావు. అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. అరే పెట్టినట్టు 10 పదాలు రా అవి కూడా రాయలేకపోయినావు. క్లాస్ లో అల్లరి మాత్రం భలే చేస్తావు. నేనా టీచర్. ఇదిగో పట్టు చేపట్టు. టీచర్ వద్దు. శిశ్రా శిశ్రా ఏంట్రా బయటికి రాపా. ఇది టీచర్కా హెల్మెట్ వేసుకునే రావా. ఎన్ని చలవటనా పదరా. అవునా పదరా. బయట నాగా ఉన్నాడు అలానే విద్యార్థి తీసుకొచ్చుకుందాం. పదరా. విద్యా ఇది రాలా. ఏంట్రా ఇట్లా వచ్చినారు చలికి. చలి కాబట్టి చలవంటి తీసుకున్నారు రాబా. ఏంది చలిమంటనా. పారా చలికి బాగుంటుంది ఎచ్చగా పా. రా రా చలి చెప్పేస్తాంటే రే నాగా ఏందిరా ఈడ కూర్చున్నావు. ఎంతసేపు మీరు వచ్చేది చలికి గట్టి కట్టేటట్లున్నాను. సరే సరే రారా చేసుకుందాము. రా 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 రా. తొందరగా ఏంట్రా చలి పెడుతుంది. వేస్తానుండు బా. అగ్గిపెట్టిరా నేను వేస్తాను. తీసుకోరా. లేట్ చేసుకుంటా. రాండమ్మా కూర్చోండి. ఇంకా శిష్రా పోయి రెడీగా ప్రైవేట్ కి టైం అవుతుంది. మా ఈరోజు ఎందుకు ప్రైవేట్ కలర్పించలేమ్మా. అదేం కుదరదు యాక్సిడెంట్ పడుతుంది వెళ్ళాల్సిందే. నేను పోనుమా. పోవాలన్నా పదా నేను వదిలేసి వస్తా. నేను పోనంటే పోనుమా ప్లీజ్. మా తోలంటే ఇట్లా కూర్చొని ఎందుకుంటా. ఎందుకు ఏడుస్తానవే. నేనేమన్నా అన్నానా మొండిదానా. సర్లే ఇంట్లోనే కూర్చొని చదువుకో. సరే బా. ఏ శిష్రా మీరు ప్రైవేట్ కి రాలా. తర్వాత తెచ్చుకోవడం పంపించినారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి. ఏ శిష్రా కొట్టి రాలేదే. ఏం తల నొప్పిస్తుంది నీకు అబద్ధాలు చెప్పుకుంటా. దీనికేం తక్కువలే. ఛాయా తల నొప్పిస్తుందంట కొంచెం పోయి సార్ చెప్పుకోమ్మా రాదని చెప్పి. సరే ఆంటీ నువ్వు మీద ప్రైవేట్ కి తప్పించుకున్నావు. ఆ లెక్కలతో చంపుతానడే. వస్తా బాయ్ ఆంటీ. సరేమా.
చూడే వాళ్ళు ప్రైవేట్ పోయినరా చదువుకుంటున్నారు, నువ్వు ఉన్నావు ఎప్పుడెప్పుడు ఎగరకూడదామని ఉంటావు. చదువుకే పోయిందిలే అమ్మయ్య, ఏ ప్రైవేట్ కి డబ్బా. ఛాయ గ్రీటింగ్ ఎక్కడ? ఇదే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఉండండి. విష్ యూ డు ది సేమ్. థ్యాంక్ యూ. విష్ యూ డు ది సేమ్. చందు వాళ్ళ ఇంటి దగ్గర వెంటే వాళ్ళమ్మ అప్పుడే గ్రీటింగ్స్ ఇచ్చేపోయినాడు అని చెప్పింది. అంటే నా దగ్గరికి రాలా, మీ దగ్గరికి రాలా? కొంపది చెప్పలే పైసలకి ఏమైనా పోయినాడా? ఆపండి, కొద్దిగా లేట్ అవుతారంటే ఏదో ఒకటి ఇచ్చుకుంటారా? చాక్లెట్ తెచ్చుకునేవేంటి? సారీ రా. సర్లే, మంచి గ్రీటింగ్ ఇల్లా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ రా. సేమ్ టు యూ పా. ఉండు, ఈ బాబు చాక్లెట్ ఈ బాబుకి ఇద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ పా. రేయ్ దొంగ మొహముడా, నా చాక్లెట్ నాకే ఇస్తావా రా? ఏ చందు, హ్యాపీ న్యూ ఇయర్ రా. సేమ్ టు యూ పా. విద్యాకి మంచి గ్రీటింగ్ ఇల్లా. ఇది సరిపోతుందండి. హ్యాపీ న్యూ ఇయర్ పా. థ్యాంక్ యూ రా. సర్లే కానీ ఉదాం పదండి, మిగతా వాళ్ళకి ఇద్దాం. సరే పా, చూడండి. Wish you happy new year to all. అబ్బా మిస్ అయిపోయింది. అబ్బా ఏం కొట్టినావు బా? లాస్ట్ అట 30 ఆడతాం. మీరు ఎన్నైనా మేము రెడీ. నాతో లేవురా, 10 ఉన్నాయి. అయ్యో కొడుకు, 10 ఉండేది. సర్లే అవే ఆడదాం రా. ఇదో పట్టు తీసుకోండి. ఓడిపోతానని బాధతో ఇసిరేస్తాను. అట్లాగానే ఉందిరా. పట్రా. అబ్బా ఎవరికి వస్తాయో ఏమో కానీ లక్కీ. ఎవరికి మనకేలే. దేవుడా, నాకు ఒకరికే రావాలా. ఒకటే పడింది బొత్తులేకి. ఇప్పుడు మీరు అది కొడతారు అండి. లాస్ట్ చెప్తాంలే, లాస్ట్ చెప్తాం. ఆ లాస్ట్ కొట్టమ్మా. ఆ లాస్ట్ వద్దు ఒకటి చెప్పండి రా. చూడండి రండి, గెలుచుకున్నా. అవును నావే ఇంకా. ఇప్పుడు ఏమైందని ఇంతగా ఎడుతున్నావు? పోయినన్ని కసిస్తున్నాడు కదరా. మా అమ్మ ఇప్పుడు తిప్పడానికి పోతుందిరా ఇంటికి పోతే. అయ్యో ఎక్కడ వీళ్ళు కనబల్లా? ఇంకా చదివేది ఏమన్నా ఉందా లేదా? అవును, మన తెలుగు పరీక్ష పెట్టారు కదా, అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 25 కి 25 వచ్చినాయమ్మా. 20 మార్కులు వస్తే 25 మార్కులు వచ్చినాయని చెప్పి నాకు అబద్ధం చెప్తావా? నిన్ను అవును, నీకెట్లా తెలుసమ్మా? పొద్దున్నే మీ తెలుగు సార్ కనిపించి 20 మార్కులు వచ్చినాయి, బాగా అల్లరి అయిపోయింది, చెప్పిన మాట విన్నే వినదు, ఎప్పుడు చూసిన పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది అని చెప్పినాడు. సార్ చెప్పినాడా? సార్ చెప్పినా ఎప్పుడమ్మా? నేను ముందే చెప్పింటే నీ గురించి నాకు తెలిసేది కాదు కదా. మా తెలుగు సార్ నన్ను చేశారు. మా అమ్మకి ఏం చెప్పాలి? ఏంటి నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? మా అయ్యేదేమా ఎప్పుడు అబద్ధాలు చెప్పి నేర్చుకుంటున్నావా? ఎప్పుడు నిజమే చెప్పాలి. ఇంకొకసారి అబద్ధం చెప్పినా అనుకో నేను చెప్తా. అంతపడి మాత్రం చేయకు. సర్లే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చదువుకో. ఏం పాప అట్లా పైగా మా ఇంటికాడికి రాలేదే. ఈ ఛాయ దృష్టి మిస్సే. అమ్మ సాగుతుండ ఆ తెలుగు సార్ ఉన్నాడే, నా మీద మొత్తం చాలా చెప్పినాడే. అందుకే అమ్మా అలా చేసేటప్పుడు అలా చేయాలి, చదివేటప్పుడు చదవాలని. మా అమ్మ ఇంకా నన్ను వదిలితే తల్లి.